ఈరోజు డీసీపల్లి టొబాకో ఆక్షన్ బోర్డు దగ్గర రావడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 4 నియోజకవర్గాలు 2200 రైతులు సంబంధించి ఇది ఆక్షన్ యార్డ్. ఇది ఈ గత నెల నుంచి చూస్తా అంటే రేట్లు విపరీతంగా పడిపోయి ఉన్నాయి. ఇన్పుట్ కాస్ట్లు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. లేబర్ కాస్ట్ కానీ కట్ల కాస్ట్ కానీ, దాని తర్వాత మళ్ళీ ఆక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుపోయే సామాన్లు కూడా దానికి కూడా మళ్ళీ 500 రూపాయలు మళ్ళీ ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతానికంతా చూస్తే రైతు బాగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఈ నష్టం ప్రభుత్వం ఏదో విధంగా కానీ వాళ్ళకి అండగా వచ్చి వాళ్ళకి మళ్ళీ కొంచెం ఆధారం ఇచ్చేటట్టు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గత 4 సంవత్సరాలు చూస్తే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో రేట్లు బాగున్నాయి. ఎప్పుడైనా కానీ రేటు తగ్గుంటే మార్కెట్ ఫెడ్ ద్వారా కానీ లేకపోతే ఎస్టీసీ కానీ వాళ్ళందరినీ ఉపయోగించి ఇప్పుడు వాళ్ళకి రైతులకు ఎప్పుడు నష్టం జరగకుండా చూస్తారు. ఈ ప్రాంతంలో ఎప్పుడు ఇరిగేషన్ లేదు, ఏం లేదు. ఈ అంతా డిపెండ్ అయ్యేది ఓన్లీ కొంచెం ఈ ఒక్క పంట ద్వారా. వీళ్ళని ఆదుకోకపోతే వీళ్ళ జీవితాలు చాలా గంభీరంగా ఉంటాయి. పోయినసారి ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో మళ్ళీ ఈ ప్రభుత్వం ముందుకొచ్చి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా 3 నెలలు ఉంది సీజన్. ఈ 3 నెలల్లో వాళ్ళకి ఏదో విధంగా ప్రభుత్వం ముందు సహాయం చేయాలని చెప్పి కోరుకుంటాం. లేకపోతే చాలా నష్టపోతారు. వాళ్ళకి అన్ని విధాలుగా మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి వస్తుంది. మీరు చూస్తూ ఉన్నారు, ఈసారి వరి రేటు కూడా తగ్గిపోయి ఉంది. రైతు ఎంతో నష్టపోతున్నారు. మీరు అమరావతి కట్టాలి, మంచి రాజధాని రావాలి అన్నీ కరెక్ట్, కానీ ఇక్కడ ఎక్కువగా గ్రామాల్లో ఉండే ప్రజలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి మమ్మల్ని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉండే ప్రజలందరినీ ఎంతో 100 కోట్లు ఇచ్చినా కానీ ఈసారి ఈ బాధని ఈ సైడ్ ఉండే టొబాకో ఆక్షన్ బోర్డు కింద ఈ 2000 రైతులందరూ బాగుంటారని చెప్పి మేము మీ అందరికీ మళ్ళీ తెలియపరుస్తూ తప్పకుండా వచ్చే 10 రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వేలం కేంద్రం పరిశీలించడానికి ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి ఎక్కనారెడ్డి గారు వచ్చారు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి. వారికి డీసీపల్లి బోర్డు ఈ యొక్క మొత్తం మరియు తిక్కవరం ఈరోజు కష్టం ఈ కష్ట తరపున రైతులందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పొగాకు ఈ నెల్లూరు జిల్లాలో చివరి ప్రాంతం మెట్ట ప్రాంతం. ఈ డీసీపల్లి బోర్డులో 1800 బ్యానీలు కానీ 2200 మంది రైతులు ఉన్నారు. ఈ మొత్తం కూడా నీటి ఆధారం లేని ప్రాంతం, వర్షం మీద ఆధారపడే పంట కాబట్టి పొగాకు తప్ప ఇంకో మార్గం లేదు. అయితే ఈ బోర్డు పెట్టి కూడా డీసీపల్లి పెట్టి కూడా 30 సంవత్సరాల పైన బోర్డు అవుతుంది. అయితే గత ఎప్పుడు లేనటువంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా పొగాకు దిగుబడి బాగా వచ్చింది, నాణ్యమైన పంట వచ్చింది, రేట్లు కూడా వచ్చినాయి. 4 సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్ ని రంగంలో దించి ఎస్టీసీ ద్వారా కొనుగిచ్చి దానికి ఒక ఊతం ఇచ్చారు పొగాకి. దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా మంచి స్థాయిలో మంచి నాణ్యతమైన ధర రావడం కానీ ప్రతి బ్యాన్కి 10 లక్షల రూపాయలు మిగలటం కూడా జరిగింది. దానివల్ల గత 4 సంవత్సరాలు గవర్నమెంట్ లో పొగాకు రేటు అన్ని పంటలతో పాటు బాగున్న దానివల్ల రైతులు కూడా ప్రతి సంవత్సరం బ్యానీలు ఎక్కువ పంట వేయటం కానీ, విస్తీర్ణం పెరగటం కానీ, ఉత్పత్తి పెరగటం కానీ అన్ని కూడా జరిగినాయి. అయితే ఈ సంవత్సరం నాణ్యత ఉత్పత్తి పెరిగింది కానీ నాణ్యత తగ్గింది. దీనివల్ల అన్ని పంటల్లో కానీ పొగాకు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత సంవత్సరం యావరేజ్న 260 రూపాయలు కేజీకి వస్తే ఈ సంవత్సరం 220 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదు. భారతదేశంలో మన పొగాకు బోర్డు ఉండేది గుంటూరులోనే, ఎక్కువ పండించేది మన ఆంధ్ర, తర్వాత కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ చాలా తక్కువ. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో ఉండేది. పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. అయితే గతంలో వైవి సుబ్బారెడ్డి కానీ మన గౌతమ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఢిల్లీకి రైతులు కూడా తీసుకొని ఢిల్లీకి పోయి మంత్రులు కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేసిన దాని వల్ల ప్రతి రైతుకు కూడా నష్టం లేకుండా లాభం వచ్చింది. అయితే ఈ సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం, అమరావతి అట్లా పట్టించుకుంటుంది కానీ రైతుల పరిస్థితులు పట్టించుకోవట్లేదు. ఈ పొగాకుతో పాటు అన్ని పంటలు కూడా పోయింది కానీ ఇది వాణిజ్య పంట. ఈ ప్రాంతంలో మొత్తం కూడా 4 నియోజకవర్గాలు 16 మండలాలు డీసీపల్లి బోర్డులో ఉన్నాయి. కావున ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వచ్చారు, వారు కూడా మేము విన్నపం చేస్తున్నాం. మీరు కూడా ఈ పార్టీ ద్వారా మొత్తం కూడా ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి పొగాకు రైతులను ఆదుకొని అప్పుల ఊపుల నుంచి బయటపడేయాలని, లేదంటే వచ్చే సంవత్సరం పొగాకు వేసే పరిస్థితి లేదు, ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం. మాది తిక్కవరము, మా పేరు శ్రీనివాసులు. మాకు పొగాకు పెట్టుబడి చాలా బ్యానీకి వచ్చి 13 లక్షలు అవుతుంది. 13 లక్షలు 14 లక్షలు అవుద్ది. ముమ్మటా కూడా 4 కన్నా పోయిన సంవత్సరం కన్నా 2 లక్షలు ఉంటే 4 లక్షలు చేసినారు. ఇప్పుడు బ్యానీకి వచ్చి మాకు బ్యానీ లీజు 2 లక్షలు చేసినారు. బ్యానీ పొలం కానీ 15,000 చేసినారు. మాకు పొగాకు అసలు కొంటాంలే 12,000 కూడా కొట్టాలి. 2వ నెంబర్ కానీ నెంబరు 23,000 20,000 కూడా కొట్టాలి. మాకు బ్యానీకి వచ్చి 13 లక్షలు 14 లక్షలు పెట్టుబడి అవుద్ది.
మాకు బ్యాన్ని మాకు ముఠాకి కానీ అన్నిటికీ పెట్టుబడి అవుతుంది. మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆత్మహత్య చేసుకోవాలి. మీకు పొగాకు ఇట్ట కానీ గిట్టుబాటు ధర లేకపోతే మాకు ఎస్టీసీని అడిగి మాకు కొనుగోలు చేసి మీ ప్రభుత్వం ఆదుకోవాలని మేము ఇంతటితో ముగిస్తున్నాను.